ఒక్కసారి వంకాయలతో ఇలా పుల్లగూర చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలి అనిపిస్తుంది. ముందుగా కూర గిన్నెలో కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసుకొని ముక్కలుగా తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా అందులో వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వడిము, అలాగే ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, ఒక 4 తెల్లగడ్డపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా అందులో వేసేసుకొని దాని మీద కొద్దిగా పెద్ద ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట. మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని అందులో వేసేసుకోవాలి. దాంట్లోనే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని కొద్దిగా బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్ తీసేసి వచ్చిన నీళ్ళని సపరేట్గా కూర గిన్నెలో వంపేసుకొని ఆ కుక్కర్లోనే బాగా నున్నగా ఎంపేసుకోవాలి. తర్వాత వంచుకున్న నీళ్ళు కూడా ఇందులో పోసి మిక్స్ చేసుకోవడమే. సాల్ట్ మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.